ఎవ్వరూ దయచేసి లేచి వెళ్ళొద్దు. వాక్యం అయ్యేటంత వరకు బాధ్యత కలిగినటువంటి సహోదరులు కూడా ఏదైనా పని ఉంటే బయట కూర్చోండి, కానీ మిమ్మల్ని చూసి మిగిలినటువంటి వాళ్ళు నేర్చుకుంటారు బయటికి వెళ్ళొచ్చుకోవాలని. ఇక్కడే కూర్చోండి. ఈ ఫ్యాన్లు, లైట్లు, ఇంకేదైనా పనులు ఇవన్నీ ముందు చూసుకోవాలి. ఇక్కడ రాకముందు ఒక్కసారి దేవుని సందులో కూర్చున్న తర్వాత సాధ్యమైనంత వరకు ఏదైనా వాష్రూమ్ తప్పదు. మిగిలిన ఏ పనికి లేచినా కానీ అది మంచి అలవాటు కాదు. దానితో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే మందిరంలో కూర్చున్న తర్వాత అది 3 hours అయినా 4 hours అయినా కంటిన్యూస్గా కూర్చోవడం అనేది ఆశీర్వాదం. మందిరం మనం భయపడాలి దేవునికి. ఒక వచనం చదువుకుందాము. ఒక్క 10 నిమిషాల లేట్లో నడుస్తుంది మేము అనుకున్న షెడ్యూల్ కంటే. కవర్ చేస్తా ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండం దేవుని వాక్యంలో నుండి ఈ సమయం కొరకై 23వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. చదవండి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను. నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను. చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ప్రేమ కొరకై వందనములు. ఆరాధించట్లో సహాయపడ్డారు, స్తోత్రాలు. ఆరాధించగలిగిన బిడ్డలందరి కొరకు వందనములు. ఆరాధన సమయం మంచిగా చేసినారు, అందుకో సూచిస్తున్నాం. తిరిగి నీ శరీరక్తాల్లో ఏకీభించక పూర్వం నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. నిలబడుతున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి. అవసరమైన మాటలు మాత్రమే గ్రహించండి, కాని మాటలు ఏవి రాకుండా సహాయపడండి. నీ బిడ్డల సమయాన్ని నేను పాడు చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయపడుతురండి. మా ప్రాణ ఆత్మదేహములు మీ సన్నిధి యందు లక్ష్యం ఉంచుట కొరకై సహాయపడండి. మా లక్ష్యము పాడు చేసే శత్రువుపై విజయం దయచేయండి. నాతో మాతో మీరు ఉండండి. నన్ను జ్ఞాపకం చేసుకోండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నెహెమ్యా గ్రంథం దేవుని వాక్యంలో నుండి నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుదాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 13వ అధ్యాయం 2వ వచనం చదవండి. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్లు కనబడెను. మన దేవుడు శాపమును ఆశీర్వాదముగా మార్చెను. మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను. దేవుడు మానవ ఆలోచనలను, తలంపులను, వారి ప్లాన్స్, ప్రణాళికలు తారుమారు చేసేదాని కొరకై శక్తిమంతుడు. అంటే వాటిని ఓవర్ టర్న్ చేయటం అంటారు. ఓవర్ టర్న్ అంటే వాటిని పడగొట్టి ఆయనకి ఏది అనుకూలమో దానిని చేసేదాని కొరకై ఆయన శక్తిమంతుడు అని మోషే రాసినటువంటి 23 ద్వితీయోపదేశకాండంలో చూసాం. నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చినాడని ఇక్కడ నెహెమ్యా పలకటం కూడా మనం చూస్తున్నాము. అంతేకాదు యెహోషువ కూడా రాశాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో, యెహోషువ 24వ అధ్యాయం అక్కడ కూడా 9వ వచనంలో గమనిస్తూ వస్తే అక్కడ ఏముందంటే, మోయాబు రాజు సిప్పోరు కుమారుడైన బాలాకు లేచి ఇశ్రాయేలీలతో యుద్ధం చేసి మిమ్మును శపించుటకు బెయోరు కుమారుడైన బిలామును పిలవనంపగా నేను బిలాము మనవి విననొల్లతిని అతడు మిమ్మును దీవించుచునే వచ్చెను. అతని చేతి నుండి నేనే మిమ్మును
వీడి 24:10 అతని చేతి నుండి నేనే మిమ్మును విడిపించి తిని. దేవుని యొక్క సావర్నిటీ అంటే ఆయన అధికారము, ఆయన శక్తి ఏమిటి? దేని మీద అధికారం అంటే మానవ పద్ధతులను మార్చగలిగినటువంటి, మానవుని యొక్క ఆలోచనలను, శత్రు యొక్క ప్రణాళికలను పడగొట్టగలిగినటువంటి శక్తిమంతుడుగా మనము సంఖ్యాకాండం 22, 23, 24 అధ్యాయాలు ధ్యానం చేస్తే చూస్తే అర్థమవుద్ది. ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తులో నుండి బయలుదేరి కానానుకు వెళుతూ ఉన్నప్పుడు మోయాబు గుండా వెళ్ళవలసి వచ్చింది. వాస్తవంగా వాళ్ళ మోయాబుని జయించగలరు. అయితే దేవుడు ఏమన్నాడంటే, మోయాబీలు మీ సహోదరులే గనక వారిని ఏమి చేయొద్దు అన్నాడు. అయితే వీళ్ళు కబురు పెట్టారు. కబురు పెడితే వాళ్ళు ఒప్పుకోలే. అమోరీలు కానీ మోయాబీలు ఎవరూ ఒప్పుకోకపోతే వాళ్ళ దారిని వాళ్ళు పోతుంటే అప్పుడు ఆ సిప్పోరు కుమారుడైనటువంటి మోయాబు రాజు బాలాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన అంటే, వీళ్ళని శపించాలి, ఓడించాలి, నష్టపరచాలి అనే ఉద్దేశంతో అక్కడ ఆలోచించి తలంచి ఆయన ఏమనుకున్నాడంటే, ఆయన ప్లాన్లు, ఆయన ప్రణాళికలు అంటే ఆ విధముగా వారిని మరి నష్టానికి చెయ్యాలి అని అనుకున్నాడు. చూడండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. వారు వర్ధిల్లకుండా లేకపోతే మిగిలిన దేశాలను జయించినట్లుగా ఆయన దేశాన్ని జయించకుండా ఓడించగలనని, మ్యానిపులేట్ చేయగలనని అనుకున్నాడు తనకుండే ప్లాన్లను బట్టి. 22:5 చదువుతున్నాను చూడండి. సంఖ్యాకాండం అంటే 130వ పేజీ మామూలు బైబిల్ అయితే. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత వర్తమానం పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. 6వ వచనమండి. నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు. దయచేసి వచ్చి ఈ జనాన్ని శపించు, వారు నాకంటే బలవంతులు అని బిలాము దగ్గరికి పంపించాడు. బిలాం అంటే ప్రవక్త. అక్కడ ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, అదే 6వ వచనంలో ఉంటుంది. అక్కడ నీవు దీవించువాడు దీవించబడును, శపించువాడు శపించబడును అని ఉంది 6వ వచనం 22:6లో. అది బిలాముకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. అయితే బాలాక్ ఏం చేశాడంటే, ఆ బిలామును పంపించి ఈ దేవుని ప్రజలను శపించాలని ఆశపడ్డాడు. అయితే మనం ఒక మాట చూస్తాం అక్కడ, దేవుడు శక్తిమంతుడు కనుక ఆయన ఏం చెప్పాడంటే, పంపించడానికి వెళ్ళినప్పుడు చూడండి 22:12, అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారని బిలాముతో చెప్పెను. ఈ విధముగా దేవుని వాక్యంలో చూస్తూ వచ్చినప్పుడు ఆయన రావటానికి ఇష్టపడలే. కారణం ఏంటి అంటే, వారు దేవుని ప్రజలు, వారు దీవించబడ్డారు కనుక నేను రాలేను అని చెప్పాడు దేవుని సేవకుడు, ప్రవక్త అయినటువంటి బిలాం. అప్పుడు బాలాక్ ఏం చేశాడంటే, మరీ ఇంకా ఎక్కువగా డబ్బును ఆశ చూపించి, లేదంటే ఆ గిఫ్ట్స్ అని, లేదా అక్కడ మనం చూస్తుంటాం మరి ఎక్కువైనటువంటి ఘనత ఇచ్చేదాని కొరకై ఎక్కువ ఘనతకు పాత్రులుగా చేస్తానని చెప్పి మరి కొంతమందిని పంపిస్తే బిలాము సేవకుడు అయితే ఏం జరిగిందంటే, ఆ ఘనత చూసిన తర్వాత, డబ్బులు చూసిన తర్వాత, లేకపోతే ఆయన పంపించినటువంటి ఐశ్వర్యం చూపించిన తర్వాత మరలా ప్రార్థన చేశాడు. మరలా ప్రార్థన చేస్తే దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. రండి మనం చూస్తాం ఇక్కడ, అది 22వ అధ్యాయం 35వ వచనములో ఏం చూస్తాము? 22:35, యెహోవా దూత నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటే కానీ మరి ఏమీ పలకకూడదు. ఎందుకంటే ఈయన చాలా స్పష్టంగా చెప్పినాడు వెళ్ళొద్దని,
కానీ ఈయన మరలా ప్రార్థన చేశాడు. అంటే లోపల ఆశ ఉంది, కోరిక ఉంది వెళ్ళాలని. ఎందుకంటే ఘనత చూశాడు, ఐశ్వర్యం చూశాడు, డబ్బులు చూశాడు. ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు? వెళ్ళమన్నాడు. వెళ్ళమని 35వ వచనంలో, నేను నీతో చెప్పు మాటే కానీ మరి ఏమీ పలకకూడదు. తర్వాత 38వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని, అయిననేమి ఏదైనా చేయుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించిన మాటయే పలుకుతాను తప్పితే మించి మరొక్క మాట కూడా పలకడానికి నాకు లేదు. ఏంటి ఇక్కడ మనకు అర్థమైంది అంటే, ఆయనకి ఆశ ఉంది, శపించడానికి కూడా సిద్ధపడ్డాడు. కారణం ఏంటి అంటే ఐశ్వర్యం, లేదంటే పేరు, ఘనత. అక్కడ అంటున్నాడు, నేను నీకు ఘనత కలగజేస్తానంటాడు బాలాకు. నిజమే, ఆయన ఘనత చేయగలిగినటువంటి వాడే. అయితే దేవుడు బాలాకు కంటే కూడా శక్తిమంతుడు గనక ఇక్కడ మనం ఏం చూసామంటే, ఆయన శపించడానికి వచ్చినప్పటికీ శపించడానికి ఆయనకి ఏవి మాత్రం కూడా అవకాశము ఇవ్వలేదు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కనుకనే ఆయన శపించలేదు అనేటువంటి మాట చూడండి. 23వ అధ్యాయం 8వ వచనం, 23:8 సంఖ్యాకాండం. ఏమని శపించగలను? దేవుడు శపించలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. కనుక ఇక్కడ శపించడానికే వచ్చాడు. కానీ ఏమంటున్నాడు? ఏమని శపిస్తాను? దేవుడే శపించినప్పుడు. ఏమని భయపెడతాను? దేవుడే భయపెట్టినప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ మొదటి పాఠం ఏంటి అంటే, లోకములో మనకు లేదా మన యొక్క ఆత్మీయతకు, పరిశుద్ధతకు, కుటుంబానికి, సంఘానికి మరి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, శపించేవారు, నష్టాన్ని కోరేవారు, పాడు చేసేటువంటి వారు ఎవరు ఉన్నప్పటికీ ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, వారందరికంటే కూడా దేవుడు శక్తిమంతుడు, వారందరికంటే కూడా దేవుడు బలవంతుడు. ఒకవేళ లోకమంతా ఒక్కటైపోయినా, టౌన్ అంతా ఒక్కటైపోయినా, సంఘమంతా ఒక్కటైపోయినా, నిజమైనటువంటి దేవుని బిడ్డకు వ్యతిరేకంగా ఎవరు ఏ విధంగా వారు ప్రయత్నం చేసినప్పటికీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, దేవుడు శక్తిమంతుడు అనేటువంటి మాట ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము. కనుక ఆయనకి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వలేదు, మాట్లాడేదానికి అధికారం ఇవ్వలేదు. కనుకని అంటున్నాడు, ఏమని శపించగలను? దేవుడు శపించలేదే. సో దేవుని వాక్యంలో మొదటి తలంపుగా ఏంటంటే, దేవునికి అధికారం ఉంది. ఆయన ఏమనుకుంటాడో, ఏది ఆలోచిస్తాడో, ఏది చేయాలనుకుంటాడో అది మాత్రమే స్థిరమవుద్ది అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఎన్ని ఆలోచనలున్నా, ఎన్ని తలంపులున్నా, ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నా మనం ఎరుగుదాం. కనుక ఇప్పుడు దేవుడు బాలాకుని కానీ, బిలాముని కానీ వారి ప్లాన్లు ఏమాత్రం కూడా సక్సెస్ అవ్వకుండా ఆపు చేసినటువంటి వాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. పలు సందర్భాల్లో మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఒక్కడనే మొర్దెకైను ఒక్కడనే చంపడం చాలా తేలిక అని అనుకుని ఆ వంశాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ఎవరు? హామాను. అయితే అక్కడ ఒక మాట ఉంటుంది. వారు చూడండి, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయంలో వాళ్ళ ప్లాన్ల వేరు, హామాను ప్లాన్ల వేరు, రాజు యొక్క ప్లాన్ల వేరు. ఎవరికి తోచినట్లుగా వాళ్ళు ఆలోచిస్తూ వచ్చారు. అయితే అక్కడ చక్కటి మాట దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, అక్కడ 9:21 ఉన్న మాట ఏంటంటే, 420వ పేజీలో 9:21 యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెలనియు, వారు మూలుగుటం మానిన శుభదినమనియు, ప్రతి సంవత్సరము అదారు నెల యొక్క 14వ దినమందు 15వ దినమందు. సో ఇక్కడ ఏం చూస్తాం? పగవారి చేత బాధపడక.
రెండోది వారి దుఃఖము పోయి, మూడోది వారు మూలుగుట. సో వారి యొక్క బాధ, వారి దుఃఖం, వారి మూలుగు దేవుడు మార్చినాడు. దేవునికి ఆ అధికారం ఉంది కనుక దేవుని బిడ్డలం ఏంటంటే మనం లోకంలో ఎవరు కానీ ఏ కీడు చేయాలనుకున్నా, ఏ నష్టం చేయాలనుకున్నా, ఎటువంటి అననుకూలంగా ప్రతికూలంగా శపించాలనుకున్నా మన పాఠం ఏంటి అంటే దేవుడు ఆ శాపమును ఏం చదివాం, ఆశీర్వాదముగా మార్చెను. అది ఇశ్రాయేలీయుల విషయమే కాదు, నీ విషయమై కూడా దేవుడు ఆ విధమైనటువంటి అధికారం కలిగినటువంటి వాడు. మన వాగ్దానం ఏంటి సంఘానికి? నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆ విధముగా దేవుడు అక్కడ ఇశ్రాయేలుని కాపాడుతూ వచ్చాడు. వాళ్ళు పూనుకున్నారు. మనం యోసేఫ్ విషయమే చూస్తూ వచ్చినప్పుడు వీడి కలలేమవుతాయో చూద్దాం అనుకున్నారు, వీడేమవుతాడో చూద్దాం అనుకున్నారు. వాళ్ళు చేయవలసినవన్నీ చేశారు. గోతులో వేసినట్టుగా చూస్తాము, ఇంకా మిగిలిన కష్టాలు జైల్లో పెట్టినట్టుగా చూస్తాము. అయితే చివరికి ఒక మాట ఉంటుంది, రండి 50వ అధ్యాయం ఆదికాండం 20వ వచనములో, ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. అక్కడ ఉన్న మాట ఏంటంటే, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిరి కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అది బహు ప్రజలను బ్రతికించినట్లుగా మేలుకే దేవుడు శాపమును ఆశీర్వాదకరంగాను, కీడును మేలుగాను, దుఃఖమును విచారమును సంతోషకరముగాను మార్చగలిగినటువంటి దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం. ఆయనకు అధికారం ఉంది. యెహోవా ఆలోచన సదాకాలము నిలుస్తుంది. ఆయనకు సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం ప్రకారం, సామెతలు 19:21లో మనం ఏం చూస్తాము? 19:21 నరుని చదువము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. కనుక మన జీవితాల్లో మొట్టమొదట మన జీవితం మీద, అలానే శపించే వారి మీద, సాతాను మీద, గర్జించే సింహం మీద ఆయనకు పూర్తి అధికారం ఉంది. యెహోవా ఆలోచనే, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. 16వ అధ్యాయం, అక్కడనే 16వ అధ్యాయం 9వ వచనం, 16:9 ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను. సో దేవుని చేతిలో ఉన్నాం, దేవుని స్వాధీనంలో ఉన్నాం. ఆయన ఏది సర్వశక్తిమంతుడు, సమర్థుడు, ఆయన మానవ పద్ధతులను కొట్టివేయగలడు అని మనం చూస్తాం. ఇది మొదటిది. ఇక రెండవ భాగంలోకి వెళ్ళేటప్పటికి ఏం చూద్దామంటే, అదే 22, 23, 24 అధ్యాయాలు తిరగేసి చూస్తే గనక దేవుడు తన ప్రజలను ఏ విధముగా ప్రొటెక్ట్ చేస్తాడో, దేవుడు తన ప్రజలను ఏ విధముగా భద్రపరుస్తాడు. మొదటి భాగంలో ఏం చూసామయ్య అంటే, ఆయన శక్తిమంతుడు, ఆయన దుష్టుని యొక్క ఆలోచనలు ఆర్పగలడు, అగ్ని బాణాలు ఆర్పగలడు, శాపమును ఆశీర్వాదకరంగా మార్చగలడు, కీడును మేలుగా చేయగలడు అని మనం చూసాం కదా. ఇప్పుడు రెండవ తలంపులోనికి వచ్చేటప్పటికి మనం ఏం చూస్తామయ్య అంటే, దేవుడు తన ప్రజలను ఏ విధముగా భద్రపరుస్తాడు, ఏ విధముగా ఆయన మరి క్షేమంగా ఉంచుతాడు. ఇప్పుడు మనం ఏం చూసాము? రండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయం, సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో మనం ఏం చూసామయ్య అంటే, వారిని 8వ వచనం ప్రకారం ఏమని శపించగలను, దేవుడు శపించలేదే, ఏమని భయపెట్టగలను, భయపెట్టలేదే అని చెప్తూ మరి ఏం చేశాడు ఆయన వారి విషయమై? ఏం చేశాడు అంటే చూడండి, అక్కడ రాస్తాడు 9వ వచనములో, మెట్టల శిఖరము నుండి అతను చూస్తున్నాను, కొండల నుండి అతను కనుగొనుచున్నాను, ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు,
యాకోబు రేణువులను ఎవరు సో దేవుడు వారిని ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగముగా ఏమంటాడో, జనములలో లెక్కింపబడరు, ఒంటిగా నివసించును, యాకోబు రేణువులను ఎవరు లెక్కింపగలరు. ఈ విధముగా దయగలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు శాపమును ఆశీర్వాదకరంగా మార్చడం మాత్రమే కాకుండా మనల్ని ఒక ప్రత్యేకమైనటువంటి జనముగాను, ఆశీర్వాదకరమైనటువంటి జనముగాను, దీవెనకరమైనటువంటి జనముగాను ఆయన చేయగలడు. 23వ అధ్యాయంలోనే మనం చూస్తూ వస్తే అక్కడ 19వ వచనంలో ఏముంటుందంటే, 23:19లో దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడకు ఆయన నరపుత్రుడు కాదు. అంటే వాగ్దానములు తన ప్రజల కొరకై వారిని ప్రత్యేకమైన వారిగా చేసినాడు, ఒక జనాంగముగా చేసినాడు, వింతైనటువంటి జనముగా చేసినాడు, ఆశ్చర్యకరమైనటువంటి జనముగా చేసినాడు. అంతేకాదు ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు వారి యొక్క వారిని ఇక్కడ రాస్తాడు ఏమని, వాగ్దానములు ఏ విధముగా నెరవేర్చగలడు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడు కొరకు ఆయన నరపుత్రుడు కాదు. కారణం ఏంటంటే అక్కడ రాస్తాడు 21లో, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలీల్లో ఏ వంకరతనము చూడలేదు, అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ప్రత్యేకమైన జనముగా చేసుకుని శాపమును ఆశీర్వాదకరంగా చేసేదాని కొరకై మనలను ఒక ప్రత్యేకమైనటువంటి జనముగా చేసుకొని మనకు తోడుగా ఉంటూ ఆయన వాగ్దానాలు నెరవేరుస్తూ అతని దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు అనే మాట ఇక్కడ మనం చూస్తాం. అలానే ఇంకా కనుక దేవుని వాక్యంలో మనం ముందుకెళ్ళి చూస్తూ వస్తే అదే 24వ అధ్యాయంలో 8వ వచనంలో ఏముంటుందంటే 24:8, ఐగుప్తులో నుండి అతన్ని రప్పించెను, గురుపోతు వేగము వంటి వేగము అతని కలదు, అతడు తన శత్రువులైన జనులను భక్షించును. కనుక దేవుని శత్రువులపై ఇక్కడ ఇశ్రాయేల్ ప్రొటెక్షన్ మనం చూస్తున్నాం. మొదటిది దేవుని అధికారం చూసాం, ఆయన శాపమును ఆశీర్వాదకరంగా మార్చాడు. రెండవదిగా దేవుని యొక్క ప్రొటెక్షన్ ఏంటంటే ఆయన అబద్ధం ఆడు, వాగ్దానాలు నెరవేరుస్తాడు. ఆయన మరి ఇక్కడ దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు, అతడు తన శత్రువులైన జనులను భక్షించును. సో శత్రువులపై ఏ విధంగా విజయం ఇస్తాడు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు అనేక రకాలుగా వారి యొక్క ప్రత్యేకత, వారి గొప్పతనం ఈ 2 అధ్యాయాల్లో మనం చూస్తాం. అంతేకాదు ఇంకా 24లోకి వెళ్ళి చూస్తే గనక నక్షత్రము యాకోబులో అంటే భవిష్యత్ ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. నక్షత్రం అంటే ఎవరు? మెస్సియా, రాబోయేటువంటి రక్షకుడు. సో ఈ విధంగా ఆయన శాపమును ఆశీర్వాదకరంగా మార్చి వారిని ఏ విధంగా ఆశీర్వదించాడు, ఏ విధంగా దీవించాడు అనేటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినప్పుడు శత్రువులను జయించేవారిగాను, భవిష్యత్తు లోకానికి వారిని అంటే రక్షకుని చూపించేటువంటి వారుగాను, అబద్ధం ఆడని దేవుడుగాను ఆయన రుజువుపరుచుకుంటూ వచ్చాడు. వారి విషయమై ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధంతా కూడా మనము గమనిస్తూ ఉన్నాం. దేవుడు తన ప్రజలముగా చేయబడిన తర్వాత మనకు తెలియకుండానే ఆరాధనలో చెప్పాను 2 ఉదాహరణలు. యాకోబుకు తెలియదు దేవుడు లాబానుతో మాట్లాడతాడని. సో యాకోబు పక్షముగా దేవుడు ఎవరితో మాట్లాడాడు? లాబానుతో మాట్లాడాడు. యాకోబుకు తెలియదు యాసావు మారతాడని. చంపడానికి వచ్చినోడు చంపుతాడే అనుకున్నాడు, కానీ మెడ మీద ముద్దు పెట్టుకుని తమ్ముడు అని ఏడుస్తాడని యాకోబుకు తెలియదు. యాకోబుకు తెలియదు సుక్కోతు వారు చక్కటి అంటే ఏమంటారు ప్రయాణం అంటే చంపాలి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళని చంపారు షిమ్యోని లేవీలు, కానీ వీళ్ళ జోలికి వాళ్ళు రాలే, వీళ్ళకి భయపడ్డారు వాళ్ళు. అంటే ఎందుకు అంటే వాళ్ళకి తెలియకుండానే దేవుడు వారి పక్షముగా మాట్లాడుతూ వచ్చాడు, యుద్ధం చేస్తూ వచ్చాడు. ఇది రెండోది. మొదటిది
ఆయన అధికారం, రెండోది ఆయన ప్రొటెక్షన్. అయితే ఇప్పుడు చివరగా మరొక మాట, మనం సరిరక్తాల్లోకి వెళ్ళక మునుపు, దేవుడు ఇంత శ్రద్ధ తీసుకుంటున్నాడు కదా, దేవుడు ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాడు కదా, దేవుడు ఏం కోరుతున్నాడు? తన ప్రజల విషయమై శ్రద్ధ, జాగ్రత్త, బాధ్యత తీసుకున్నటువంటి వాడిగా ఉన్నప్పుడు వారు ఎంతో విధేయులుగా ఉండాలి. కానీ ఇక్కడ దానికి ఒక చక్కటి ఉదాహరణ ఏం చూపించాడంటే బిలాము. వినండి, మనం ఏం చేస్తున్నాము? దేవుడు మన పక్షంగా శ్రద్ధ చూపిస్తుంటే, మన విషయమై శ్రద్ధ తీసుకుని అధికారం కలిగిన వాడిగా, శక్తిమంతుడిగా ఉంటే బిలాము ఏం ఆశించాడని ఉందండి? బిలాము దేవుడు స్పష్టంగా మాట్లాడాడు ముందు. ఏమని? నీవు వెళ్ళొద్దు. వెళ్ళొద్దు అన్న తర్వాత మళ్ళీ ఎందుకు ప్రార్థన చేశాడు? ఆ ఘనత చూసేటప్పటికి, ఆ ప్రఖ్యాతి చూసేటప్పటికి. ఇంకా నేను చదివిస్తే కనుక అక్కడ గాడిద ద్వారా దేవుడు మాట్లాడాడు. ఏమని? ఒక్కసారేమో పొలంలోకి వెళ్ళిపోయిందంట, దారిలో నడవకుండా పొలంలోకి వెళ్ళిపోయింది. మరొకసారేమో గోడ కదిపింది, ఈయన కాలుకి దెబ్బ తగిలింది. మూడోసారి దేవుడు నోరిచ్చాడు, నోటితో మాట్లాడింది. అవునా, ఎందుకు కొడుతున్నావని. అప్పుడు ఈయనకి ఏమవ్వాలండి? నిజముగా విధేయుడైనటువంటి సేవకుడైతే, విధేయుడైనటువంటి విశ్వాస అయితే దేవుడిచ్చే వార్నింగ్స్ అన్నీ మనం చూసుకోవాలి, దేవుడిచ్చే హెచ్చరికలన్నీ చూసుకోవాలి. ఇన్ని రకాలుగా దేవుడు హెచ్చరించినప్పటికీ ఎందుకు వెళ్ళాడు? వారిని శపించడానికే. చూసారా, ఏమని శపించగలను అంటే మనసులో ఏముంది? అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు చివరిగా. వెళ్ళాడు, దేవుడు అడ్డుకున్నాడు, శపించలేదు, అంతవరకే తెలుసు మనకి. ఆయన చేసిన తప్పేముంది? దేవుడు వెళ్ళమన్నాడు కదా అనుకుంటాం మనం. ఆయన చేసిన తప్పేంటో తెలుసా? ఆయన ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, ఆశ, నీతిమంతుల మరణము వంటి మరణము నాకు చేసే పని ఎలాగున్నా ఆశ మాత్రం బాగుంది. ఆయన ఎలా చనిపోయాడు చెప్పండి? ఇశ్రాయేలీలు బిలామును ఖడ్గముతో చంపించిరి అని ఉంది. ఇశ్రాయేలీలు బిలామును ఏం కోరుకున్నాడు అంటే నీతిమంతుల మరణం వంటి మరణం కోరుకున్నాడు. మరి ఎందుకు రాలేదు అని అంటే, దేవుడు మనం చూచేవాడు మాత్రమే కాదు, దేవుడు మనలను చూచేవాడు మాత్రమే కాదు, మన హృదయాలు ఎరిగినవాడు, మన ఆలోచనలు ఎరిగినవాడు, నిన్ను ఇన్ని రోజులుగా ప్రొటెక్ట్ చేసినటువంటి దేవుడు, నీ మీద ఉండేటువంటి శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు, మరణంపై లోకంపై శాపంపై విజయం ఇచ్చిన దేవుడు, నీ హృదయాన్ని కూడా ఎరిగినటువంటి వాడు అని వాక్యంలో చూస్తాం. ఎలా చూస్తామయ్యా అంటే, ఈయనకి ఆశ ఉండిపోయింది, ఆ ఘనత మీద ఆశ ఉండిపోయింది కనుక పోతూ ఏం చేశాడంట? రండి 31వ అధ్యాయం. ఈ బిలాము దేవుని సేవకుడై ఉండి వాళ్ళకు ఒక సలహా ఇచ్చిపోయాడు. ఏమిటో తెలుసా సలహా? మీరు ఇశ్రాయేలీల్ని మామూలుగా జయించలేరు, వాళ్ళ బలాన్ని మీరు జయించలేరు, వారి శక్తిని మీరు జయించలేరు. కానీ నేను చెప్పే మాట ఒకటేనండి. చూడండి 16వ వచనం చదువుతున్నాను చూడండి. సంఖ్యాకాండం 31:16. బిలాము మాటను బట్టి పెయోరు విషయములో ఇశ్రాయేలీల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? ఆయన సరే ఈ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థం కాకపోతే చెప్పేస్తాను వినండి. మీరు మామూలుగా జయించలేరు, ఇశ్రాయేల్ని జయించాలంటే ఒకటే మార్గం, మీ స్త్రీలను పంపించండి అని చెప్పాడట. ఎవరు చెప్పారండి? బిలాము చెప్పాడట. మీరు మామూలుగా అయితే జయించలేరు, స్త్రీలను ఎరయండి వాళ్ళకి. అందుకనే అక్కడ 25వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 25వ అధ్యాయం 1వ వచనములో, ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో. ఎవరి సలహా అంటండి ఇది? ఎవరి సలహా? బిలా. పైకేమో నీతిమంతుల మరణం వంటి మరణము నాకు అని ప్రార్థన చేస్తూ అని అడుగుతూ, లోపలేముంది? ఆ బహుమానం మీద ఆశ, ఆ ఘనత మీద ఆశ.
అందుకనే బిలామును వాళ్ళు ఏం చేశారు, ఖడ్గముతోటి, ఆయనకి నీతిమంతుల మరణం రాలేదు కానీ వాళ్ళందరినీ చంపించినప్పుడు ఖడ్గముతో చంపించారు అని మనం చూస్తాం. సో మన ఆలోచనలు ఎరిగిన దేవుడు మనం ఏం మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో, ఎంత విధేయత చూపిస్తున్నామో, ఎంత వంగి వంగి నమస్కారాలు చేస్తామో అవన్నీ దేవుడికి తెలుసు. అంతేకాదు మన హృదయంలో ఉండేది కూడా దేవునికి తెలుసు. ఆ కారణం చేత ఆయన ప్రార్థన వినలేదు. ఇంకా బైబిల్లో ఏమి రాసి ఉందో గమనిస్తూ వస్తే గనక, ఏమి రాసి ఉందో గమనిస్తే పేతురు రాశాడు ఒక మాట చూడండి. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుతారు ఎవరైనా? 2వ పత్రిక తిన్నని మార్గమును విడిచి, జాగ్రత్తగా వినండి. 219వ పేజీ కొత్త నిబంధనలో బిలామును గురించి పరిశుద్ధాత్ముడు ఏమి రాసి ఉంచాడు చదువునా? తిన్నని తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. అంటే బిలాము ఏం చేశాడని రాశాడు పరిశుద్ధాత్ముడు? వారిని త్రోవ తప్పించాడు. త్రోవ తప్పించాడు. పైకి ఏమంటున్నాడు? నీతిమంతుల మరణం అంటే నాకు మరణం వచ్చునుగాక, దేవుడు శపించలేదే, నేనేమని శపిస్తానని చెప్పినటువంటి ఈయన లోపల ఏముంది అంటే మార్గం తప్పాడు. ఎందుకు తప్పాడు? 16వ వచనం, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. హృదయం ఎరిగినవాడు, అంతరంగమును ఎరిగినవాడు, ఆలోచనలు ఎరిగినవాడు, తలంపులు ఎరిగినవాడు, తలంపు పుట్టక మునిపే తెలుసు. సో బిలాముని ఎందుకు చంపించాడయ్యా అంటే ఆయన మార్గాన్ని విడిచిపెట్టాడంట. తర్వాత ఏముంది? దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని. ఎంత జాగరూకులంగా ఉండాలో. దేవుడు ప్రొటెక్షన్ ఉంది. ఈ రోజు వరకు నిలబడ్డాము అంటే ఆయన మన మీద ఉండే శాపాన్ని ఏం చేశాడు? ఆశీర్వాదకరంగా మార్చాడు. నిన్ను ప్రొటెక్ట్ చేశాడు. నిన్ను ఎవరిని శపించనివ్వలేదు. నిన్ను మీద ఎవరికి జయమివ్వలేదు. ఆరోగ్యం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలం ఇచ్చాడు. ఈ రోజున ఇక్కడ కూర్చుండే భాగ్యం ఇచ్చాడు. నీ నమ్మకత్వం ఎలాగుంది? దేవుడు చూసేది ఏంటంటే మన నమ్మకత్వం అనేటువంటిది ఏ విధముగా ఉంది ఇక్కడ మనం చూస్తాం. ఇంకొక మాట కూడా చదవండి, ముగించేస్తాను. యోధా పత్రిక అని ఉంటుంది, తర్వాత పేతురు పత్రిక, తర్వాత యోహాను పత్రిక, తర్వాత యోధా పత్రిక ఉంటుంది. అక్కడ మనం గమనిస్తూ వస్తే 227 ఆ ప్రాంతంలో రండి. యోధా పత్రిక 11వ వచనం చదవండి. యోధా పత్రిక 11వ వచనం అండి, 1వ అధ్యాయం చదవండి. వారికి శ్రమ, వారి కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవలన. ఆ మాట గమనించండి. బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. బహుమానము అని ఒక చోట ఉంది, దుర్నీతి వలన కలిగేటువంటి లాభం అని ఒక చోట ఉంది. ఇక్కడ ఇంకొక మాట ఏముందంటే బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పుడు త్రోవ. బల దగ్గర మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవుని శ్రద్ధ చూసాం, దేవుని జాగ్రత్త చూసాం. ఎంతగా శ్రద్ధ తీసుకున్నాడో ఈ వయసు వరకు, ఈ ఆరోగ్యం వరకు, లేదా ఈ మాత్రం సదుపాయాలు ఇచ్చి మనలను. అయితే మన విధేయత, ఇక్కడ బిలాము చూస్తాము, తప్పుడు మార్గంలో వెళ్ళాడట, దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ప్రేమించాడట, ఇశ్రాయేలుని నష్టపరిచేదాని కొరకై తప్పుడు సలహా ఇచ్చాడట. కనుకనే ప్రకటనలో 2వ అధ్యాయంలో ఒక సంఘాన్ని గురించి రాస్తూ ప్రకటన 2:14 ఏమంటాడంటే, ప్రకటన 2:14 చదవండి. ఆయనను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అది ఏమనగా చదవండి. ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకు నేర్పిన బిలాము బోధ. అబ్బా, ఎంత మంచి బోధ చేశాడో చూడండి. ఇశ్రాయేలీలకు ఉరియొడ్డమని బాలాకు నేర్పినటువంటి బిలాము బోధ. ఆ కారణం చేత ఆయన ఏం చేయబడ్డాడు? ఖడ్గముతో చంపించబడ్డాడు. దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు, దేవుడు జాగ్రత్త తీసుకున్నాడు, దేవుడు శాపమును ఆశీర్వాదకరంగా మార్చాడు, దేవుడు ప్రొటెక్ట్ చేశాడు, అన్ని రకములుగా కూడా కాపాడితే ఈ ప్రవక్త ఎలా నడిచాడు, ఎటువంటి మార్గంలో వెళ్ళాడు, దేనిని ప్రేమించాడు,
దేన్ని ఆశపడ్డాడు, ఎటువంటి తప్పుడు సలహాలు ఇచ్చాడు, ఆయన ముగింపు ఏ విధంగా ఉంది, ఆయన ముగింపు ఏ విధంగా ఉంది మనల్ని మనం పరీక్ష చేసుకుని, అలా కాకుండా దేవుని భద్రతలో దేవుని కాపుదల్లో ఉంటే ఇశ్రాయేలు గురించి రాయబడిన మాట ఏంటంటే వారి దేవుడు వారి మీదకు వచ్చేటువంటి శాపమును ఆశీర్వాదకరంగా మార్చాడు, వింతైన జనముగా చేశాడు, ప్రత్యేకమైన జనముగా చేశాడు. నేను వారి విషయమే అబద్ధమాడను, వారికి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పాడు. కనుక మనము విధేయులమై కనుక నడుచుకుంటే ఏ విధంగా ఇశ్రాయేలీయులు ప్రత్యేకమైన వారో, ఆశ్చర్యకరమైన జనాంగమో మనం అలా ఉంటాం. లేదు అవిధేయతలో కనుక నడుచుకుంటే, లోకంలో కనిపించే వాటినే ప్రేమిస్తే బిలాము వలె నష్టపోతాం. ఒక్కసారి పరీక్ష చేసుకుందాం, ప్రభు యొక్క శరీర రక్తాలు ఏకీపిద్దాం, ప్రార్థన చేసుకుందాం.